ఈరోజు పెద్దలు గౌరవనీయులు మాజీ గ్రామ పంచాయతీ మెంబరు అలాగే మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో సైతం అనే విధంగా 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని 81 సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి పెద్దలు తలకొక్కుల లక్ష్మణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి సతీమణి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ పెట్టి గత కొన్ని సంవత్సరాలుగా గజ్వేల్ ప్రాంతంలోనే కాకుండా జిల్లా వ్యాప్తిగా తన యొక్క ఆర్థిక సహాయంతో ఎన్నో సేవా కార్యక్రమాలు విద్యారంగంలోనే కానీ బీద ప్రజలకే కానీ అన్నదాన కార్యక్రమాలే కానీ అన్నింటిలో పాల్పంచుకుంటూ ఈ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు లక్ష్మణ్ గారు నిండా నూరేళ్ళు ఉండి జీవించి నేటి తలకొక్కుల లక్ష్మణ్ శిక్ష గారు వారి యొక్క జన్మదినాన్ని పుష్కరించుకుని విశేషమైనటువంటి మాజీ చైర్మన్ గారు మరి మా కుల పెద్దలు బంధువులు శ్రేయోభిలాష్ అందరికీ కూడా పేరు పేరున పద్మశాలి సంఘం పక్షాన నమస్సమాజాలు తెలియజేస్తున్నాను. నాకు నేను చాలా సంతోషం. మరి కాకగారు మరి స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ కరెక్ట్ 80 సంవత్సరాలు అవుతుంది. మరి వారు కూడా ఈరోజు 20వ జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషం. మరి వారు మరి గతంలో కూడా ఎన్నో రాజకీయంగా అన్ని పదవులు అనుభవించారు. గ్రామ పంచాయతీలు కూడా మెంబర్గా చేశారు. మరి వారికి రాజకీయంగా కూడా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి పెద్దలు. మరి వారు ఈరోజు చూస్తూ ఉన్నాం సమాజం లోపల మరి డబ్బున్న వారు ఎంతోమంది ఉన్నారు సమాజంలో, కానీ అందరూ కూడా సమాజ సేవ చేయడానికి ముందుకు రావడం లేదు. మరి మా కాకగారు మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఎన్నో కార్యక్రమాలు పాఠశాలలో కానీ విద్యార్థులకు కానీ బీద వాళ్ళకు కానీ సమాజంలో ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. వారు మా నాన్నగారు తలకొక్కుల లక్ష్మణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఈ 80 ఏళ్లలో ఆయన సాధించిన విజయాలు ఎంతో మందికి నేటి యువతకి స్ఫూర్తిదాయకం. ఆయన రాజకీయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ అగ్రికల్చర్ రంగంలో రైతు నాయకుల్లాగా చెరుకు రైతు నాయకుల్లాగా ఇలా ఎన్నో సేవలు అందించారు. ఆ తర్వాత అటు పిమ్మట తన పిల్లల్ని ప్రాపర్గా జీవితంలో సెటిల్ చేసిన తర్వాత ఆయన సేవా రంగంలోకి అడుగుపెట్టి సిపిటిసి మెంబర్గా, డిగ్రీ కాలేజ్ సిపిటిసి మెంబర్గా, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా, అలా కాకుండా సొంతంగా ఒక గుడిని నిర్మించి మైసమ్మ గుడి, బంగారు మైసమ్మ గుడిని నిర్మించి ప్రజలకు ఇలా ఆధ్యాత్మిక పరంగా మరియు సేవా రంగంలో వృద్ధులకు